సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లను చేసుకోవచ్చు. యది మామ ప్రతీకారమ శాస్త్రం శస్త్రపాణయః తార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. కృష్ణ, నేను ఆయుధం ఎత్తకపోయినా వాళ్ళ ఆయుధాలు పట్టుకొని నన్ను చంపినా సరే అది నాకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే నేను చంపి బతకడం కంటే నేను చనిపోయి పాపం చేయకపోవడం నయం. కృష్ణ, చూడండి అర్జునుడి మనస్సు, గెలుపు కంటే గుణం ముఖ్యం అనుకునే మనస్సు. సరే, ఇంకా మన జీవితంలోకి వస్తే ఆఫీస్లో తప్పు చేయలేదు, కానీ తప్పు చేసిన వాళ్ళతో కలిసి నిలబడితే పదవి వస్తుంది. అతడు ఆలోచిస్తాడు, ఈ పదవి వస్తే నా మనసు ఒప్పుకుంటుందా, ఈ లాభం వస్తే నా విలువ తగ్గిపోతుందేమో, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతాయి. చివరికి అంటాడు, పదవి పోయినా పర్వాలేదు కానీ నిజం పోకూడదు కదా, నేను తప్పు చేయలేను. ఇదే మరి అర్జునుడి శ్లోకంలో కూడా చెప్పింది. నీకు అర్థమైందా? ఈరోజు ఎందుకో నాకు కొంచెం చాలా బాగా చెప్పాను అనిపిస్తుంది. కొంచెం మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే ఇంకా హుషారు ఉంటుంది.